హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్ గురించి ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగ్ సంజనాన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. సిచ్యుయేషన్ ప్రతికూలంగా ఉన్నా సరే తనకు అనుకూలంగా మార్చుకుని హాయిగా నవ్వుతూ ఉంటుందని సంజనాని ప్రశంసించారు. అందరినీ మోటివేట్ చేయమని కూడా సలహా ఇచ్చారు. తాను మోటివేట్ చేస్తూనే ఉన్నానని, అయినా మిగతా వాళ్ళు అస్సలు వినట్లేదని సంజన చెప్పుకొచ్చింది. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మాత్రం నీలాగే ఉండు, ఇది అద్భుతమైన క్వాలిటీ, ఈ క్వాలిటీ మార్చుకోకు అని సలహా ఇచ్చారు నాకు. లైఫ్ అనేది తనకు బ్లెస్సింగ్ అని చెప్పింది సంజన. తాను ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చానని, కాబట్టి ప్రతిరోజు తనకి బ్లెస్సింగ్ అంటూ సంజన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఆ తర్వాత సుమన్ పాలు దొంగతనాన్ని చేస్తున్న సీన్ని నాకు హైలైట్ చేశారు. ఆ వీడియోని హౌస్ మేట్స్ అందరికీ చూపించారు. సుమన్ పాల దొంగతనం వీడియో చూసి హౌస్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. ఫన్నీ వీడియోగా భావించి హ్యాపీ ఫీల్ అయ్యారు. తాను పాలు దొంగతనం చేసినా కూడా ఆ డిస్కషన్ వచ్చినప్పుడల్లా సుమన్ శెట్టి తప్పించుకోవడం చూసి, ఆ వీడియోలోని సుమన్ శెట్టి ఎక్స్ప్రెషన్స్ని చూసి హౌస్ అంతా షాక్ అయ్యారు కూడా. నెక్స్ట్ కళ్యాణ్తో, నీ గేమ్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది, యువర్ గేమ్ ఈజ్ ఫెంటాస్టిక్. నీ టీం వాళ్ళే నిన్ను ఎలిమినేట్ చేసినా సరే, రెబల్స్ ఎవరో నీకు తెలుస్తున్నా సరే, వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు, టీం పక్షాన నిలబడ్డావు, ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ప్లే అని కళ్యాణ్కి చాలా హైప్ ఇచ్చారు నాకు. కానీ ఫైనల్ టాస్క్ దగ్గర నిన్ను మోసం చేశారు కదా, నీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నిస్తే కళ్యాణ్, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారని నేను వదిలేశాను సార్ అని చెప్పుకొచ్చాడు. మాటిచ్చి మాట తప్పిందని బాధపడ్డావా, లేకపోతే నువ్వు అనుకున్న కంటెస్టెంట్ గెలవలేదని బాధపడ్డావా అని అడిగితే, తాను ఒక పర్సన్ని సపోర్ట్ చేయాలనుకున్నానని, ఆ పర్సన్ని నామినేట్ చేయనని మాట తీసుకుని, ఆ పర్సన్ని తప్పించని మాట తీసుకుని తర్వాత మాట తప్పినందుకు బాధపడ్డాను అని చెప్పాడు కళ్యాణ్. ఎవరికి వారికి ఫేవరెట్స్ ఉంటారు, వాళ్ళ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారు, అది ఇండివిజువల్ చాయిస్ అని నాకు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వీడియో చూపించారు. ఆ వీడియోలో దివ్య ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయడం కోసం గేమ్ ఆడిందా, లేదా తనూజని తప్పించడం కోసం గేమ్ ఆడిందా అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్న కొన్ని వీడియోస్ని ప్లే చేశారు. అందులో ఒక వీడియో, గౌరవ్తో తనూజని తీసేయి నీకు అవకాశం వచ్చినప్పుడు అని దివ్య చెప్తున్నట్టు కనిపిస్తుంది. తర్వాత నాకు చెప్తాడు, ఒకరిని గెలిపించడం కోసం నువ్వు ప్రయత్నిస్తే పర్వాలేదు, కానీ ఒకరిని ఓడించాలని నువ్వు ప్రయత్నం చేయకూడదు అని ఒక పెద్ద కొటేషన్ చెప్పారు. ఆ తర్వాత దివ్యకి బిగ్ బాస్ ఇచ్చిన ఇంకొక సీక్రెట్ టాస్క్కి సంబంధించిన వీడియో చూపించారు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యులతో ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే, ఫస్ట్ దివ్య భరణితో ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, తర్వాత కళ్యాణ్, గౌరవ్, ఆ తర్వాత రీతుతో, తర్వాత కళ్యాణ్ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తుంది. నువ్వు భరణితో ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని ఫేవరెటిజం ఏమైనా దివ్య చూపిస్తుందా అనే విషయంలో నాకు దివ్యని ప్రశ్నిస్తే, దివ్య ఆల్రెడీ భరణి లేవడానికి ప్రయత్నించారు, అందుకని కౌంట్ అవుతుందో లేదో కాబట్టి నేను మిగతా ముగ్గురిని ప్రయత్నించాను అని చెప్పుకొచ్చింది. తర్వాత ఇదే విషయాన్ని భరణిని అడిగితే భరణి కూడా అదే చెప్పాడు. చెప్తే, నువ్వు సేఫ్గానే ఆడతావు, నువ్వు ఎప్పుడూ స్టాండ్ తీసుకో, కూర్చో అంటూ చెప్పాడు నాకు. తర్వాత మళ్ళీ కళ్యాణ్ దగ్గరకు వచ్చాడు. కళ్యాణ్, నీ ఆట నచ్చింది, ఎటువంటి కష్టం వచ్చినా నమ్మిన వాళ్ళ పక్షాన నిలబడతాడు అని నమ్మకం తెచ్చుకున్నామంటూ నాకు కళ్యాణ్ని పొగిడారు. ఆ తర్వాత ఇంకొక టాస్క్ మొదలైంది. ఆ టాస్క్ ఏంటంటే, ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు, ఎగ్జిట్కి దగ్గరగా ఎవరున్నారు అనే టాస్క్. సో ఫస్ట్ కళ్యాణ్ అడిగితే, ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని కళ్యాణ్ చెప్పారు, అలాగే ఎగ్జిట్కి దగ్గరగా భరణి ఉన్నాడని చెప్పారు. తనూజ ఎఫర్ట్స్, స్ట్రెంగ్త్, కెప్టెన్సీ కంటెండర్గా తను ఫైటర్ ధోరణితో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకే బెటర్ గేమ్ ప్లేయర్ అని తనూజని పొగుడుతూ, భరణి గారు బెటర్ మూవ్స్ తీసుకోవటం లేదు, సైలెంట్గా సేఫ్ గేమ్లోనే ఉంటున్నారు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పుకొచ్చాడు. అయితే భరణికి షోల్డర్ ఇంజురీ అయినా సరే టాస్క్ ఆడిన తీరు, ఎఫర్ట్ చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయని నాగార్జున మెచ్చుకున్నారు. కానీ సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఎక్కడో ఉండాల్సి నువ్వు ఎక్కడున్నావో చూసుకో, లీడర్ బోర్డ్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నావు, నీ గేమ్ని నువ్వు ఫోకస్డ్గా ఆడు అని ఇంకోసారి గుర్తు చేశారు నాకు.
ఆ తర్వాత బర్నీని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ఉన్నాడని, ఎగ్జిట్లో సాయి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇమ్మాన్యుయల్ని ఫస్ట్ కట్టప్ అనుకున్నాను, కానీ తన జెన్యూన్లీ చూసాక అర్థమైంది తను 100% ఎఫర్ట్స్తో స్ట్రాటజీతో గేమ్ ఆడతాడు. ఫిజికల్ టాస్క్ అయినా మెంటల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా ది బెస్ట్ ఇస్తాడు అని ఇమ్మాన్యుయల్ని పొగిడి, సాయికి కాన్ఫిడెన్స్ ఉంది కానీ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం అవ్వటం లేదు, ఛాన్స్ రావట్లేదు అని అనుకుంటాడు, ఛాన్స్ క్రియేట్ చేసుకోవట్లేదు అని చెప్పుకొచ్చాడు. అయితే నాగార్జున భరణికి మళ్ళీ ఇంకొక హింట్ ఇచ్చాడు. అజాత శత్రువుకి కోపం వస్తే విజిల్స్ వస్తాయి, నువ్వు నీ గేమ్ ప్లే మీద ఫోకస్ చేయంటూ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. ఆ తర్వాత సాయిని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని, ఎగ్జిట్కి దగ్గరగా భరణి ఉన్నాడని చెప్పుకొచ్చి, తనూజ టెడ్డీ టాస్క్లో సుమన్ శెట్టితో ఆడడానికి సిద్ధమైందని, సెల్ఫ్లెస్నెస్ని ప్రదర్శించిందని, లీడర్షిప్ క్వాలిటీలో ఇది మెయిన్ థింగ్ అని ప్రశంసించాడు సాయి. అలాగే భరణి తనకు వచ్చిన సెకండ్ గోల్డెన్ ఛాన్స్ని సద్వినియోగపరచుకోవటం లేదని, స్ట్రాంగ్గా క్లారిటీగా ఉండట్లేదని, కన్ఫ్యూజన్తో ఉన్నాడని, కన్ఫ్యూజన్ని పక్కన పెట్టాలని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాగార్జున సాయికి ఒక టిప్ ఇచ్చాడు. పెన్యులంలా ఉండకూడదు మెంటాలిటీ, నువ్వు కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి అని. ఆ తర్వాత సంజనాని పిలిస్తే ట్రోఫీ డెమాన్ పవన్కి ఇస్తూ టఫ్ క్యాండిడేట్, ఇంప్రెసివ్ గేమ్ ప్లే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఎగ్జిట్లో గౌరవ్ గురించి చెప్పింది. లాంగ్వేజ్ ఇష్యూ ఉందని, గేమ్ చాలా బాగా ఆడతాడు అని, క్లారిటీ లోపిస్తుందని చెప్పుకొచ్చింది. బట్ సంజనాకి ఒక టిప్ అడుగుతాడు, ఏంటి అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు అంటే, లీడర్స్ బోర్డ్లో తన ప్లేస్ లాస్ట్లో ఉంటే తను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది, ఫైనల్లో ఉండాలని అనుకుంటున్నానంది. నీ ఆట తీరే బాగుంది, నీ పాజిటివ్ థింకింగ్ చాలా బాగుంది, నువ్వు అలాగే ఆడు, నువ్వు అనుకున్నది సాధిస్తావేమో అని అన్నారు నాకు. తర్వాత ఇమ్మాన్యుయల్ని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా కళ్యాణ్ ఉన్నాడని, ఎగ్జిట్లో సాయి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ క్లారిటీతో ఉంటాడని, మాట మీద నిలబడతాడని, ఆనెస్టీ, లాయల్టీ, గేమ్ని తన చుట్టూ తిప్పుకోగల సామర్థ్యం కళ్యాణ్కి ఉందని ఇమ్మాన్యుయల్ చెప్పుకొచ్చాడు. సాయికి ఓపెన్ అప్ అవ్వాలని, స్టాండ్ తీసుకోవాలని గుర్తు చేశాడు. ఇమ్మాన్యుయల్కి నాగార్జున చెప్పారు, నువ్వు బాగా ఆడుతున్నావు, కెప్టెన్సీ బ్యాండ్ వచ్చింది, అదే నిరూపణ, నో కన్ఫ్యూజన్, కంటిన్యూ ద గేమ్ ప్లే అని చెప్పుకొచ్చాడు. ఇక రీతుని పిలిస్తే, రీతు ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని, కప్కి దగ్గరలో ఉన్నది తనూజ డెమాన్ అని తను అనుకున్నా, డెమాన్ కంటే ఇంకొన్ని గేమ్ ప్లేలో తనూజ హెడ్ ఉందని చెప్పి రీతు చెప్పింది. అలాగే ఎగ్జిట్లో నిఖిల్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఎందుకంటే సేమ్ టీంలో ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ చూపించలేదని, స్టాండ్ తీసుకోలేదని, ల్యాగ్గా ఉన్నాడని, యాక్టివ్గా ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే రెబల్స్ ఎవరో ఫస్ట్ గెస్ట్ చేసింది నిఖిలే అని నాగార్జున అప్పుడు హైలైట్ చేశారు. తర్వాత డెమాన్ని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ఉన్నాడని, ఎంటర్టైనర్, మైండ్ గేమ్ బాగా ఆడతాడు, ఫిజికల్ టాస్క్స్ కూడా బాగా ఆడతాడు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎగ్జిట్లో సాయి ఉన్నాడని, సాయికి పొటెన్షియల్ ఉన్నా సరే ఫ్రెండ్లీ నేచర్, కానీ ప్లేయర్ క్వాలిటీస్ ఏమీ ఎగ్జిబిట్ చేయడు అని చెప్తే, సాయిని పిలిచి నాగంటారు, ఆటలోకి ఇప్పటికైనా దిగు అని. తర్వాత ఇమ్మాన్యుయల్, నువ్వు ఇన్ని వారాలు నామినేషన్లోకి రాకుండా ఉన్న క్యాండిడేట్ బిగ్ బాస్ చరిత్రలో అని మెచ్చుకుంటే, అదే అనిపిస్తుంది సార్, నా ఫ్యాన్స్ నిద్రపోతారేమో, ఎప్పుడే నామినేషన్స్లోకి వస్తే అసలు ఓట్స్ పడతాయి లేదో డౌట్ వస్తుంది అంటే, అవును ఇటువంటి సందర్భాలు ఇంతకు ముందు కూడా జరిగాయి అని క్లారిటీ ఇచ్చాడు నాకు. ఆ తర్వాత నిఖిల్ని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని, ఎగ్జిట్లో సాయి ఉన్నాడని, తనూజ పవర్, స్ట్రెంగ్త్, అలాగే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఫైటర్ లక్షణాలను చూపిస్తుందని, సాయి అసలు ఎటువంటి టాలెంట్స్ చూపించట్లేదు, ఫైటింగ్ స్పిరిట్ అసలే చూపించట్లేదు అని చెప్పాడు నిఖిల్. తర్వాత గౌరవ్ని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని, ఎగ్జిట్లో సంజన ఉందని చెప్పుకొచ్చాడు. తనూజ గుడ్ గేమ్ ప్లేయర్, కెప్టెన్సీ టాస్క్లో, ఫిజికల్ టాస్క్లో తను ఎన్నిసార్లు ఓడిపోతున్నా ముందుకు వస్తూనే ఉంటుంది అని మెచ్చుకున్నాడు. సంజన అసలు గేమ్ ఆడగా నేను చూడలేదు, డ్రామా ఎక్కువ అని చెప్తే, నాగార్జున సంజనాని సపోర్ట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది, తను ఆడుతోందిగా, సంచాలకుగా బాగానే చేస్తోంది కదా అని అన్నారు. సో ఓకే, నీ ఒపీనియన్తో యూఆర్ డన్, ఓకే అని చెప్పి ఫినిష్ చేశారు. ఆ తర్వాత దివ్యాని పిలిస్తే ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ఉన్నాడని, ఎంటర్టైనర్, ఆల్రౌండర్, టాస్క్లు బాగా ఆడతాడు అని చెప్పుకొచ్చింది. ఎగ్జిట్లో గౌరవ్ అని, గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోడు, అర్థం చేయడానికి ప్రయత్నించినా అసలు వినడు అని చెప్పుకొచ్చింది. అయితే నువ్వు భరణిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని నాగార్జున ప్రశ్నించాడు. అంటే రాబోయే గేమ్లో దివ్య అండ్ భరణి మధ్య కాంట్రవర్సీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకోసం భరణి టాపిక్ని నాగార్జున తీసుకొచ్చారు దివ్య దగ్గర. సో భరణి గారు ఇమ్మాన్యుయల్ అయితే తన గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకున్నాడు అని దివ్య చెప్తుంది. చెప్పినా కూడా ఇప్పుడు మళ్ళీ భరణిని ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడిగితే, భరణి గేమ్లో కొంచెం తగ్గారు అని చెప్పింది. సాక్రిఫైసెస్ ఎక్కువ, తన గురించి తను స్టాండ్ తీసుకోరు, డిఫెండ్ చేసుకోరు. అంటే ఏ విషయంలో అంటే, తనూజ అండ్ భరణి ఉన్నప్పుడు తనూజే బెటర్ ప్లేయర్ అని చెప్పేసి తన గురించి తను డిఫెండ్ చేసుకోలేదు అని
చెప్పింది. అప్పుడు భరణిని పిలిచి నాగార్జున, చూసావా, దివ్య కూడా నీ గేమ్ ప్లే బాగాలేదు, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో కూడా తెలియదు అని చెప్తుంది. ఇప్పటికైనా నీకు అర్థమైందా, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు అని చెప్పారు. అంటే దివ్యకి కూడా నీ గేమ్ పట్ల ఎటువంటి క్లారిటీ లేదు, నువ్వు ఎవరి మీద ఫోకస్ పెట్టకుండా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ దివ్య ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని దివ్య చేత ఒప్పించారు నాకు. ఇది రణరంగం, నీ క్రెడిబిలిటీ పోతుంది, నువ్వు ఆట ఆడాలి, స్ట్రాటజీస్ వేయాలి, కానీ ఏ విధంగా ఆట ఆడతావన్నది జనాలు చూస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు. ఆ తర్వాత దివ్య తను ఆడిన మాట తప్పిన విషయంలో గౌరవ్ అలాగే డెమాన్ పవన్ అభిప్రాయాలను కూడా నాగార్జున తీసుకున్నారు. గౌరవ్ చెప్పాడు దివ్య పర్సనల్ రీజన్ వల్ల అలా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు. పవన్ కూడా అన్నాడు దివ్య తనతో కూడా కొన్ని మాటలు మాట్లాడింది, స్ట్రాటజీ ప్లే చేసింది అని నాకు ఎప్పుడు అర్థమైంది అని చెప్పాడు. ఆ తర్వాత దివ్య స్ట్రాటజీని అప్రిషియేట్ చేశాను నాకు, కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి, నీ క్రెడిబిలిటీ పోయింది. సో స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయింది, నీ ఆటని నువ్వు రివ్యూ చేసుకో. ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించావు, కళ్యాణ్ నిన్ను ఎప్పుడైనా మళ్ళీ నమ్ముతాడా అని అంటే, నమ్ముతాడు సార్, ఖచ్చితంగా నమ్ముతాడు అన్నది. కళ్యాణ్ అడిగితే నేను ఎవరిని నమ్మను సార్ అని చెప్పాడు. హౌస్లో నేను ఎవరిని నమ్మను అని. కళ్యాణ్ మంచి క్లారిటీతో ఉన్నాడని అర్థమైంది, ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు తనుజని పిలిచాడు. ట్రోఫీకి దగ్గరగా ఇమాన్యుయల్ ఉన్నాడని, చాలా బాగా గేమ్ ఆడతాడని, ఎంటర్టైనర్ అని, కంప్లీట్ బిగ్ బాస్ ప్లేయర్ అని మెచ్చుకుంది. ఆ తర్వాత ఎగ్జిట్కి దగ్గరగా భరణి ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఎందుకు అంటే స్టార్టింగ్లో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎగ్జిబిట్ చేశాడని, తర్వాత మారిపోయాడని చాలా బాధగా ఉందని. అసలు లీడర్ బోర్డ్లో భరణి గారి పొజిషనే నేను చూసాను, నా పొజిషన్ కంటే ముందు అతను అలా లాస్ట్లో ఉండడం నాకు చాలా బాధేసింది. తను టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను, తన గేమ్ ప్లే మీద తను ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది తనుజ. ఇక ఫైనల్ రిజల్ట్స్లో ట్రోఫీకి దగ్గరగా ఇమాన్యుయల్ తనుజ ఉన్నారని, ఎగ్జిట్కి దగ్గరగా సాయి భరణి ఉన్నారని నాగార్జున అనౌన్స్ చేశారు. సో ఈ వీక్ సాయి ఎలిమినేట్ అయిపోయాడు, ఓట్స్ తక్కువగా వచ్చాయి. భరణి అండ్ సాయి లాస్ట్లో ఉండగా సాయి ఎలిమినేట్ అయిపోయాడని ప్రకటించి తనూజ తన పవర్ని వాడుతుందా అని నాగార్జున అడిగితే నేను ఆడియన్స్ ఓటింగ్తో వెళ్తాను అని తనూజ చెప్పింది. సో భరణి రిలాక్స్ అయిపోయారు. అయితే భరణి అంతకుముందు తనూజని రిక్వెస్ట్ చేస్తారు, నన్ను సేవ్ చేసే అవకాశం వచ్చే విధంగా పవర్ని నువ్వు వాడతావా అంటే, నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను కానీ ఐ డూ మై బెస్ట్ అని చెప్తుంది. తర్వాత సాయికి ఎలిమినేట్ అయిపోయాక టీమ్మేట్స్లో ముగ్గురు రైట్ ముగ్గురు రాంగ్ ఎవరో చెప్పు అని నాగార్జున ఒక టాస్క్ ఇస్తే, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సుమన్ వీరందరూ రైట్ అని వారి గురించి రీజన్స్ కూడా చెప్పాడు. ఏంటంటే ఇమాన్యుయల్ వారియర్ అని, ఎంటర్టైనర్ అని, కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి అని, డెమాన్ పవన్ రైట్ థింకింగ్తో ఉంటాడని, కాకపోతే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడని, సుమన్ అతి మంచితనం కలిగిన వ్యక్తి అని. ఇక రాంగ్ పర్సన్స్లో భరణి, రీతు, దివ్య. భరణి సెకండ్ ఛాన్స్ని సరిగా వాడుకోవట్లేదని, తన గురించి తను స్టాండ్ తీసుకోవట్లేదని. రీతు నీ బ్రెయిన్ ఎక్కువ వాడకు, సరిగ్గా గేమ్ ఆడు అంటే నాగార్జున ఇక్కడికి వచ్చి నీకు లేదు కదమ్మా, ఉంటే సరిగ్గా ఎక్కువ వాడకని చెప్తున్నాడు అని కామెడీ చేస్తారు. ఆ తర్వాత దివ్యని నీ గేమ్ నువ్వు వాడు అని చెప్తాడు సాయి. సో ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగిన హైలైట్స్ ఏంటంటే దివ్య స్ట్రాటజీ రాంగ్, బ్యాక్ ఫైర్ అయింది, నీ క్రెడిబిలిటీ దెబ్బతింది అంటూ దివ్య కాన్ఫిడెన్స్ని కాస్త తగ్గించే విధంగా ఈరోజు ఎపిసోడ్ జరిగింది అని అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకేమనిపించింది, మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ విషయాలని కూడా కామెంట్స్లో తెలియజేయండి.